నాతో వచ్చాడు రాదు. ఎందుకు వెహికల్ ఇస్తా. వెహికల్ ఇచ్చి పంపిస్తావా? నువ్వెందుకు రావు? నువ్వు వస్తే 5,000 10,000 వస్తుంది. నేను వస్తే అది 20 దాటెద్దలేదు 30 దాటెద్దలేదు. నువ్వు అడిగినంత ఇస్తా రోజు అయితే నువ్వే వీరా. అబ్బా అక్కడ ఇంకేమైనా ఎక్స్ట్రా నచ్చినాయి అనుకో తెచ్చుకో, డబ్బులు ఇస్తున్నావు కదా. నువ్వు వస్తే ధైర్యం వేరు కొంచెం. నేను రాను, నా అత్త ధైర్యం ఉంటుందని నేను రాను అంటాను. థ్యాంక్ యూ నాని. మొక్కలకి తీసుకెళ్తున్నావు, మొక్కలకి అలాగే డీమార్ట్కి అన్నీ ఫినిష్ చేసుకొని వస్తాం. చైర్లు వేసుకొని మరీ కూర్చుంటారా వెంకి? మరి అధ్వానం. లాస్ట్ ఇయర్ ఈ చైర్లు ఈ ట్రాలీలనే వచ్చినాయి. లాస్ట్ ఇయర్ మొక్కలకి వెళ్ళినప్పుడు. ఓహో డ్రైవింగ్ నానియా? వచ్చిందా నాన్న నీకు హెవీ లైసెన్స్? నువ్వు ఎంత మంచోడి నాని. అంతే కదా. ఫస్ట్ టైం తీసుకున్న నర్సరీ, మెయిన్ నర్సరీ. ఎంత బాగున్నా చూడు, గెల్లో ఫ్లవర్ చూడే. ఉమ్మ ఉమ్మ ఎంత బాగున్నాయి చూడు. మందారాలు ఎన్ని కలర్స్ వస్తున్నాయి మందారాలలో. వస్తున్నమ్మా. వావ్ ఇది బాగుంది, ఇది తీసుకోవడమే. గుర్తుపట్టారా? చూస్తాం మొక్కలు చూసి రండి ఒకసారి నాతోటి. నాకు అది పోయింది, వర్షాలకు చనిపోయింది. అది ఇవ్వండి ఒకటి. ఇది 200 300. అది ఇవా ఇవి మనం లాస్ట్ టైం తీసుకున్నట్టున్నాం. అదే ఇట్లా ఇట్లా కాదు కానీ కొంచెం వేరే ఉంది. అది ఆకు తీసుకుంది. ఈ తమలపాకు ఇంతే ఉందా, వేరే లేవా? దీంట్లో మంచి హెల్తీ చూడండి. ఇది చూడండి లాస్ట్ తమలపాకు. లాస్ట్ టైంది పోయింది, అందరు పీక్కెళ్ళారు. ఈసారి ఎవరు ముట్టని అది. అదే ఇచ్చేసి వచ్చులు వస్తాయి. ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి. రెండు పెట్టండి, అక్కడ పెట్టేసాను రెండు ప్రస్తుతానికైతే. చూద్దాం, వీలైతే రెండు తీసుకుందాం. ఇదేదో డిఫరెంట్గా ఉంది క్రీపర్. ఇది ఏంటండి? మాండవెల్లి. ఎట్లా తీగ పారుతుందా? ఫ్లవర్ పూసిందంటే బాగుండు. ఎంత అది ఎంత ఉంది కాస్ట్? 400. ఎందుకు అంత కాస్ట్? బాగుంటుంది ఫ్లవర్. ఇది చూడు నాని. హ్యాంగ్ చేయడం ఇది అంటే సెట్ కాదు. ఫ్లవర్ ఇక్కడ ఉంది. ఇది ఒక నిమిషం. ఇది పాలసంద్రం పూలు లాగా ఉంది. చిన్నప్పుడు పాలసంద్రం పూలు ఉంటుండే. సరే నేను కొన్ని చెప్తాను, అవి ఇవ్వండి నాకు. ఒకటి బార్బిడోస్ చెర్రీ కావాలి. చెర్రీ లేదు. గోవర్ధనం ఉందా? చూపిస్తాను. నాకు లాస్ట్ టైం సంపెంగా ఇచ్చిర్రు, నాటు సంపెంగా. అది పోయింది. ఇది ఏం చెట్టు? ఇది డేక్ క్వీన్. ఇది ఓకే. నా దగ్గర నైట్ క్వీన్ స్మెల్ వస్తుందా? నా దగ్గర నైట్ క్వీన్ ఉంది, డేక్ క్వీన్ లేదు. సేమ్ వస్తుంది కదా స్మెల్ అయితే. యాస్టీజ్ అది ఇది సేమ్ ఉంది స్మెల్. అదేంటి గోవర్ధనమా? చిన్న గట్లు ఉన్నాయి చెట్లు, కొంచెం మంచిగా ఉండాలిగా. ఇక్కడ చూడండి, దాంట్లో మంచిగా ఉన్నట్టుంది. ఎంత ఎంత ఉంది? 150 ఉంది. దీంట్లో మంచిది ఉందా చూడండి ఒకటి. ఎండిపోయిన కట్ చేసి ఇస్తాం మేడం, చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయా? రాకుంటే మాత్రం చూడండి. సరే ఇది పెట్టేసి. నెక్స్ట్ ఇంకా సంపెంగ ఎక్కడ ఉంది? వైట్ అక్కడ ఉంది, ఎల్లో ఇక్కడ ఉంది.
ఫ్లవర్ ఉందా దాని అసలు? ఏది మేడం? సంపెంగి ఎల్లో ఫ్లవర్ ఉంది మేడం. ఎక్కడుంది చూపియన్? ఇది మేడం. నాకు కనిపించట్లే కను సంపింగ్ స్మెల్ బాగుంది. అన్నీ సేమ్ డే క్వీన్, నైట్ క్వీన్, ఈ పారిజాతం అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి కదా స్మెల్స్. పారిజాతం స్మెల్ రాదు. వస్తుంది స్మెల్, ఎందుకు రా? లైట్గా వస్తుంది, బాగా రాదు. వీటంతా రాదులేండి, కానీ దగ్గర దగ్గర ఉన్నాయి అన్ని స్మెల్స్. ఇది ఎంత ఎల్లోనా? ఇంకోటి వైట్ ఏది? వెనకాల ఉంది. తేండి అదొకటి ఇదొకటి ఇవ్వండి. ఆకాశ లిల్లీ కుండీలలో వస్తుంది, ఇది కింద పెట్టడమేనా? బాగా గుబురవుతుందేమో కదా, అయితే వద్దు. ఓకే పెట్టి. చెరుకు ఉందా అండి మీ దగ్గర? చెరకు మంచిగా ఒకటి పారిజాతం ఇవ్వరా నాకు, ఇదే కదా ఇక్కడ ఉన్నాయి, మంచి జ్యూస్ ఇవ్వండి. వస్తుందా? మల్లె చెట్లు వద్దు, చికలాంచ్ రండి చూపియండి వేరే ఫ్లవర్స్, కొత్త కొత్త ఫ్లవర్స్ చూపియండి. మీ దగ్గర వాక్కాయ చెట్టు ఉందా? అక్కడ బయట పెట్టారు చూడండి, రెడ్ కలర్ మందారా, అది కావాలి. ఆ పువ్వుని చూసి బతికేసుకోవచ్చు. ఎంత బాగుంది. బాగుంది. ఇది ఇంకొక నర్సరీ పక్కనే. లాస్ట్ టైం ఈ టైపు తీసుకుంటే పైన గుండు ఊడిపోయింది తెలుసా. లాస్ట్ టైం ఈ టైపు తీసుకుంటే పైన గుండు ఊడిపోయింది తెలుసా. డిఫరెంట్ దీన్ని చూస్తే భయపడు తప్ప ఏం లేదు. నేను వీటికి మెయింటెనెన్స్ చాలా కావాలి. అమ్మో, ఒకసారి తీసుకొని ఇబ్బంది పడ్డా. ఏది? టచ్ మీ నాట్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఏజ్ మీద పడ్డాయి అంటారా వీటిని? పాపం దీన్ని వీటిని యాపిల్ బేర్ అంటారు. ఇది ఒకటి తీసుకున్నా, యాపిల్ బేర్. ఆరెంజెస్ వచ్చింది. ఏ కాయలే? ఆహా, ఇవి అవే. వీటిని చెప్తా పాటు నేను, వీటిని దబ్బకాయలు సంథింగ్ ఏమంటారే, సూది నిమ్మ కాదు, దబ్బకాయలు ఏమంటారు వీటిని. దబ్బకాయలు ఎంత పెద్ద ఉన్నాయో కాయలు. దబ్బ నిమ్మకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో, ఇంకా చాలా పెద్దగా అవుతాయి. యాపిల్ బేర్ బాలన్ నగర్ బాగుంటుంది అది. ఎంత ఉంది? మామిడి ఏం తీసుకోరా? మామిడి లాస్ట్ టైం తీసుకున్నా 3. ఇది వద్దు, ఇది ఓకే. డిఏపి అదొకటి ఇదొకటి వేస్తే అదే కావాలి. ఇవ్వండి ఒకటి. ఎంత? 200? 350. చిన్న ప్యాకెట్ 200. ఇది చిన్న పెద్దది 350 సైజ్. ఇది 200 సైజ్. $300కి ఇచ్చేసేయండి అది. ఎంత అండి ప్రైజ్? ఏంటమ్మా? లేదు, ఫస్ట్ వైట్, తర్వాత గ్రీన్కి వస్తుందా? సరే తీసుకో. అయ్యా తీసుకో ఒకటిగా. ఏది తీసుకున్నా? చూడు మంచి ఎక్కువ బంచెస్ ఎక్కువ. ఇది మీ దగ్గర చెరుకు ఉందా అండి? చెరుకు లేదు. ఎక్కడ నాకు ఒక చిన్న కాడ ఇచ్చినా సరిపోతుంది, నాకు కాడ కూడా దొరకట్లేదు.
నీ జారి పడ్డాను అనుకో నడి మెరుగుతుంది దెబ్బ. ఆ చిన్న చిన్నవి ఉన్నాయి మొలకలు దాంట్లో కొన్ని ట్రై ఇస్తారు నీకు. ట్రై తాళం చేసుకుంటారు అన్న చిన్నవి వచ్చినాయి పెద్ద ఇవ్వండి కొన్ని దీంట్లో కలిపి ఇవ్వండి ఇవి పెద్ద ఉన్నాయి. మిర్చి ₹2 అంటే ఏంటిది రూపాయి అంటే ఏంటి? అంటే పొడవు ఉంటుందా? క్వాలిటీ అయితే ₹2 ఇవ్వండి. సేమ్ అదొక ట్రే ఇవ్వండి. ఇంకా ఒక 50 ఇవ్వండి. మంచి మంచి చూడండి. వాళ్ళు విత్తనాలు ఇస్తారు, మేము పెంచి వాళ్ళకు చేతికి అందిస్తే వాళ్ళ అమౌంట్ ఇస్తారు. ఎంత మీకు పెంచిస్తే? తెలియదు, సీక్రెట్ అయితే కానీ పెంచిస్తారు అన్నట్టు. ఓకే, మీ దగ్గర కోకోపీట్ ఎంత ఉందండి కాస్ట్? కోకోపీట్ వర్మి కంపోస్ట్ ఉండదు. కోకోపీట్ ఫ్రెష్ ఎంత? ఇది వాడింది ఎంత? ఫ్రెష్ 600 బస్తా 20 కిలోల బ్యాగ్. వన్ టైం యూజ్ చేసింది అయితే 120 ఒక బ్యాగ్. ఇది 1 టైం వాడిన కోకోపీట్. ఇక్కడ వెజిటేబుల్ నర్సరీలో ఇస్తారు. 120కి 20 kgs బస్తా అని చెప్పారు, బట్ ₹100కి ఇస్తున్నారు. ఓకే, యూజ్ చేయొచ్చు. తోట పెట్టచ్చు తీసుకుపోయి మంచిగా. ఒక రకంగా వర్షానికి ఇట్లా అయినాయా? పెద్ద ఇవ్వండి. ఎల్లోనే కదా ఇది? ఓకే, నర్సరీ వర్క్ అయిపోయింది. డీమార్ట్కి వచ్చేసాం. నయమే 5000 బయటకు వచ్చినాక నయమే. ఇవి నిన్న నర్సరీ నుండి తీసుకొచ్చుకున్న మొక్కలు. ఇవి కస్టర్డ్ యాపిల్స్, సీతాఫలం చెట్లు ఒక 5 తీసుకొచ్చినాను. ఇదొకటి వైట్, ఇదొకటి పింక్ వేరే వాళ్ళ కోసం. ఇది మందార రెడ్, ప్యూర్ రెడ్ ఉంది, చాలా బాగుంది. ఇదొకటి పారిజాతం. రామఫలం ఉంది, సీతాఫలం ఉంది కదా. ఇది లక్ష్మణ ఫలం తెచ్చినాను ఒకటి. ఇది 100 వరహాల పూలో ఈ కలర్. చూడండి, చిన్న చెట్టే కానీ ఎన్ని కాయలు ఉన్నాయి. యాపిల్ బేరీ ఆల్రెడీ కాయలు ఉన్నాయి. రోజ్లో ఈ కలర్ తెచ్చినాను, పింక్ కలర్. సంపెంగ పువ్వు. ఇది వైట్లో, వైట్ కలర్. ఇంకొకటి ఆరెంజ్ తెచ్చినాను. సంపెంగ ఆరెంజ్. ఇది ఇది ఆరెంజ్ సంపెంగ. ఫ్లవర్ ఇట్లా ఉంటుంది, స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. సంపెంగలో ఒకటి వైట్, ఒకటి ఆరెంజ్. ఇది వైట్, ఇది ఆరెంజ్. హైబ్రిడ్ నిమ్మ. ఆల్రెడీ చూడండి నిమ్మకాయలు వచ్చినాయి, దీనికి నిమ్మకాయలు ఉన్నాయి. ఇది తెచ్చినాను గోవర్ధన మళ్ళీ. ఇది ఒకటి తెచ్చినాను. ఒక క్రీపర్ తెచ్చినాను. దీన్ని పంచపాండవుల ఫ్లవర్ అంటారు, లేదంటే రాఖీ ఫ్లవర్ అంటారు. లాస్ట్ టైం తెచ్చింది పోయింది, చనిపోయింది. మళ్ళీ తెచ్చినాం. ఇదేంటో కలర్ తెలియదు. వైలెట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, పింక్ టైప్లో ఉంటాయి. ఇది ఏ కలర్ అనేది తెలియదు. ఒకటే తెచ్చినాను. ఇది ఒకటి తెచ్చినాను. నెక్స్ట్ ఇవి నారు, వెజిటేబుల్ నారు. ఇది బంతి, ఇది మిర్చి, ఇది వైట్ వంకాయ, ఇదేమో పొడవు వంకాయ, బ్లాక్ వంకాయ పొడవుది. ఈ బంతి నారు ఒకటి వైట్ది, ఒకటి ఎల్లోది, ఒకటి ఆరెంజ్ది. ఇది టొమాటోది. లాస్ట్ టైం అయితే టొమాటోస్ ఎన్ని వచ్చినాయి నాకు, చాలా అంటే చాలా వచ్చినాయి. ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఫస్ట్ వైట్ వస్తుంది. ఇది చూడండి, లీఫ్ ఉంది, లీఫ్లో ఫ్లవర్లా ఉంది. తర్వాత గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదొకటి ఇండోర్ ప్లాంట్. ఇది రబ్బర్ ప్లాంట్ అనుకున్నా, దీన్ని జీజీ ప్లాంట్ అంటారంట. ఇది జీజీ ప్లాంట్. నేను ఎన్ని రోజులు రబ్బర్ ప్లాంట్ అనుకున్నాను.
ఇది పోయింది కదా, నాకు చాలా మంచిగా అనిపించింది, మంచిగా గ్రోత్ ఉంది. అది వర్షాలకు పోయింది కదా బయట పెడితే, సో మళ్ళీ తెచ్చినాను ఇది. ఇది కలాంచు. లాస్ట్ టైం తెద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంత మంచి ఫ్లవర్స్ వస్తాయి అవి. ఇవి 2 తీసుకొచ్చినాను. ఇవి 2 తీసుకొచ్చినాను. కలర్స్ లేకుండే, సో సేమ్ కలర్ 2 తీసుకొచ్చినాను. ఇవి 5 ఇండోర్ ప్లాంట్స్. ఈ నారు పెట్టేస్తాను.